డీటెయిల్స్ చూద్దాం. ఆ మధ్య నల్లగొండ జిల్లాలో జరిగిన ఘటనే మరోసారి హైదరాబాద్లోనూ పునరావృతమైంది. కోటిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన రజనీకి ముందు మగబిడ్డ పుట్టాడు అని చూపించి తర్వాత ఆడపిల్లను చేతిలో పెట్టారంటూ తల్లిదండ్రులు ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. తమకు పుట్టిన మగబిడ్డను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది పిల్లల్ని మార్చారని ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, చెప్పండి, ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, మనం ప్రస్తుతం ఏదైతే నిన్న మధ్యాహ్నం వివాహాలకైనటువంటి కోటి మెటర్నిటీ హాస్పిటల్ ఏదైతే గత 2 నెలల క్రితం ఇదే ఆసుపత్రిలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగి బాధితుల నుంచి సేకరించినటువంటి బ్లడ్ని కల్తీ చేస్తూ పట్టుబడ్డ ఘటన మరొక ముందుకే తాజాగా నిన్న మధ్యాహ్నం డెలివరీ అయినటువంటి రజిత అనే మహిళకు సంబంధించినటువంటి బాబు తారుమారు అయినట్టుగా కూడా వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే మొదటగా డెలివరీ అయిన అనంతరం మాకు మగపిల్లాన్ని తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఆయా గంట తర్వాత తీసుకెళ్లి మీకు ఆడపిల్ల పుట్టిందని కూడా చెప్తున్నారు. అయితే దీనిపైన కూడా కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా దీనికి సంబంధించి మొదటగా డెలివరీ అయిన తర్వాత రజిత వద్ద ఉన్నటువంటి బాబును తీసుకొని ఇచ్చినటువంటి అమ్మమ్మ మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, నిన్న ఏం జరిగింది? నిన్న పొద్దున మీరు ముందునేమో రజిత అని పిలిచిండ్రు సార్. ముందు పిలిస్తే నేను పోయినున్నా. పోతే పిల్లగానికి ఇచ్చిండ్రు నా చేతిలో. బట్ట తీసుకురామన్నది. బట్ట తీసుకుపోయినాక మళ్ళీ తువాలా తీసుకురామన్నది. తువాలా నా సెల్లెలు తెచ్చి ఇచ్చినాక ఒక రూమ్లో తొలుకుపోయింది. బెడ్ మీద పండబెట్టి మళ్ళీ తువాలా కప్పి బట్ట పెట్టి నాకు ఇచ్చింది. మళ్ళీ ఇంకో రూమ్లో పోయింది. ఇంకో రూమ్లో పెట్టి పైసలు పెట్టమన్నది 1200. లేదమ్మా. ఎన్ని పైసలు పెట్టమన్నా? 1200 లేదమ్మా అని అంటే 1000 రూపాయలు ఇవ్వండదమ్మా, నా పర్సులో కూడా చూసుకో, లేదు పైసలు 1000 ఇవ్వండదని 1000 రూపాయలు ఇచ్చేసిన. ఎందుకు పైసలు ఎందుకు అడిగిందమ్మా? అందరితోనే తీసుకుంటుండా, నీవు కూడా ఇవ్వాలి, పిల్లగాడు వచ్చిండు, సంతోషం ఇవ్వాలి అని అన్నది సార్. అయితే ఇచ్చేసినాక మళ్ళీ నా చేతిలో పెట్టింది ఆ పిల్లగానికి. తీసుకొని నా ఎంటనే రా అంటే ఎంటనే పోయినా. పోయి మళ్ళీ డాక్టర్కి చూపించాలి అని పోయినాం. మళ్ళీ మెట్లు ఎక్కి మీద పోయి మళ్ళీ రూమ్లో పోయి డాక్టర్ చెక్ చేసిండు. మళ్ళీ తెచ్చి నా చేతిలో పెట్టింది. మళ్ళీ వస్తుంటే మళ్ళీ ఇక్కడ రావని మళ్ళీ పిలిచి మళ్ళీ సీసాలో పెడతామని మళ్ళీ తీసుకుపోయి సీసాలో పెట్టింది సార్. సీసాలో పెట్టినాక మళ్ళీ నేను పోతుంటే ఇక్కడ వస్తుండవు, మంచివా గాడిదివా అని గదిరిచ్చి మళ్ళీ తోలిండు సార్. కిందికి పోతే మా సెల్లెలేమో పిల్లగాడే ఏడమ్మా అని అంటే సీసాలో పెట్టిండ్రు అని చెప్పిన. మళ్ళీసారి మళ్ళీ పోవన్నది. మళ్ళీ పోతే బేబీ నీకు పిల్లగాడు లేదని చెప్పింది. అంతే. ఫస్ట్ నాకు తోలుతానేమో పిల్లగాడు, ఇప్పుడు బేబీ ఎట్లా అయిందని అడిగితే కన్ఫ్యూజ్ అయిందమ్మా, ఇచ్చేసినాం, ఆ పిల్లగాడు మీది కాదని చెప్పింది. అంతే. మళ్ళీ వాళ్ళు పోలీసులకు పిలిచిండ్రు, వచ్చిండ్రు, మళ్ళీ గొడవ వాళ్ళే చేసుకున్నారు సార్. నువ్వు ఇది పెద్ద డాక్టర్ని అడిగిరా అమ్మ మీరు? మేడం ఇట్లా అడగలే సార్. అదేవిధంగా రజిత భర్త కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీకు ఎన్ని గంటలకు ఈ విషయం తెలిసింది? అసలు ఏం జరిగింది? 1 గంటలకు తెలిసింది సార్. నాకు 1 గంటకు తెలిస్తే ఇక్కడ వచ్చే వరకు 2-2:30 అయింది సార్. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత మేడం వాళ్ళని అడిగితే గ్రూప్ టెస్ట్ చేసినాము, మీకు కూడా టెస్ట్ చేయాలి అంటే మరి ఎట్లా జరిగింది మేడం అంటే మిస్టేక్లో అయింది అది ఇది అని అంటున్నారు. అంటే గ్రూప్ టెస్ట్ చేస్తే తెలియదని నేను అంటున్నా సార్. ఇప్పుడు గ్రూప్ టెస్ట్ కావాలి, DNA టెస్టే కావాలి కంపల్సరీ. DNA టెస్ట్ అయితేనే నేను ఇక్కడ నుంచి కదులుతా సార్. నేను ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి పాప అదేవిధంగా ఇంకో మహిళకి ఇచ్చిరని కూడా అంటున్నారు కదా? మా దగ్గర లేదు సార్. ఇప్పుడు పాప లేదు, ఏది లేదు. అసలు తల్లిపాలు పుట్టింది నిన్న కదా సార్. ఇప్పటి వరకు తల్లిపాలే ఏం ఇవ్వలేదు. అదే మీ భార్య డెలివరీ అయిన సమయంలోనే ఇంకో మహిళ కూడా అయిందని అంటున్నారు కదా? ఆ మహిళకి ఎవరు? 10 నిమిషాల తర్వాత 10 నిమిషాల వెనక ముందు అయింది సార్. అది ఆమె పేరు రమాదేవి సార్. రమాదేవి. అయితే ఇప్పుడు తల్లిపాలు పుట్టినప్పటి నుంచి ఇయ్యలేదు సార్. ఇంకా అదే ఆందోళన చెందుతున్నాం, అదే భయపడుతున్నాం సార్ మేము. మీరు దీని మీద పెద్ద డాక్టర్ని అడగడం జరిగిందా? వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళని అడిగితే పోలీసులను కంప్లైంట్ ఇచ్చినాం సార్. పోలీసులు వచ్చి మేడంతో మాట్లాడితే అది గ్రూప్ టెస్ట్ చేసినామని చెప్పారు, కంప్లైంట్ తీసుకుంటున్నాం, రేపు మార్నింగ్ వస్తామని చెప్పారు సార్ వాళ్ళు, పోలీసు వాళ్ళు.
అదేవిధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి నిన్న ప్రత్యక్ష సాక్షి మరో మహిళ కూడా ఉంది. ఆ మహిళను కూడా చెప్పమ్మా, నిన్న ఏం జరిగింది? వీళ్ళు అంటే వీళ్ళకు మగ పిల్లాడు పుట్టిండు అని వీళ్ళు అంటున్నారు, లేదా ఆడపిల్ల అన్నారు. మగ పిల్లగాడే పుట్టిండు బాబు రజిత బాబు అని అన్నారు. అంటే నేనేం అడిగినంటే ఏం పుట్టిండంటే రజిత బాబు పుట్టిండని వాళ్ళు డాక్టర్లు చెప్పారు. అయితే ఆమెకు పట్టించిరు. పట్టుకొని ఇక బయట వెళ్ళిందంట. బయట వెళ్ళి ఇక అంతా ఇది అంతా మంచిగా చేసింది, తుడిచింది చేసింది. మళ్ళీ వెనక సరి పిలిచింది. మళ్ళీ పిలుచుకొని ఆ బాబు పట్టుకొని మళ్ళా జరసేపు ఉండి మళ్ళా పేరు కూడా మర్చిపోయినా రజిత. మళ్ళా బాబు పోయి మళ్ళా పిల్లని అంటుంది. మళ్ళీ అయితే ఇప్పుడు నీ పిల్లగాడని మళ్ళీ పిల్ల ఎట్లా అంటుందని వీళ్ళు ఇద్దరు ఎగిరి పోయిరు వాళ్ళ మీద. పోతే నాకు తెలియక కొడుకు ఆమెది కాదు ఇంకొందని చెప్పిన నేనని ఇక వాళ్ళకి చెప్పిరు. నీవు ఇప్పుడు నా చేతులని పట్టిస్తేవి అట్లా ఎట్లా చెప్పినామని వీళ్ళు అడిగిరి. వాళ్ళు అడగ వరకు పోలీసులు వచ్చిరి. ఆగురమ్మా ఆగురు అంటే ఆగిరి. కాదమ్మా, నువ్వు చూసినావా వీళ్ళకు మగ పిల్లల్ని ఇవ్వటము? వీళ్ళు చెప్పిరి సార్ చెప్పిరి. నువ్వు విన్నావా? విన్నాము. పిల్లగా నేను చూడలే కానీ కొడుకని అన్నారు పట్టించిరి. ఎవరు పిలిచిరమ్మా? ఎవరు పిలిచిరు? వాళ్ళు పిలిచిరు. డాక్టర్లు పిలిచిస్తే ఆమెకు పట్టించిరి. ఇలా కూడా అడిగినా నేను. ఇలా అడిగితే ఇక కొడుకే అన్నారు. ఇక కొడుకు అంటే ఇక నా బిడ్డ కూడా కొడుకు పుడితే చాలని నేను అనుకుంటున్నా. ఇక నేను అంత మాత్రమే కూర్చున్నాం. ఇక మళ్ళీ ఇంకోసారి పిలిచే వరకు మళ్ళీ బిడ్డ అని అన్నారు. పాపనే రజిత పాపని అన్నారు. మళ్ళీ ఇప్పుడు కొడుకు అన్నారు. మళ్ళీ ఇంత సేపట్లోనే పాప ఎట్లా అయిందని వీళ్ళు కొట్లాడితే పోలీసులు వచ్చి ఆగుమని అంటే ఇక వీళ్ళు ఆగిరి. ఇక పోలీసులు ఆపితే నువ్వు చూసినావా పెద్దమ్మ? వీళ్ళకి కొడుకు అని చెప్పిరా, పిలిచిరా? అప్పుడు కొడుకు అని చెప్పిండ్రు సార్. కొడుకు అని చెప్పినాక ఇట్లా చేసేది కూడా న్యాయం కాదు. ఇద్దరు కమల పిల్లలు మా వాటిలో ఉన్నారు. ఆ పిల్లలను సంలాయిస్తున్నా నేను. ఇప్పుడు కొడుకు పుట్టినాక మళ్ళీ తీసుకుపోయి అడవిళ్ళు అని చేయొద్దు కదా. ఇట్లా కాదమ్మా, ఈ తీసుకుంటారు. కొడుకు కొడితే పైసలు, బిడ్డ కొడితే పైసలు తీసుకుంటారా అంటారు. ఒక్క నిమిషం. ఆడపిల్ల పుడితే 11 ఎట్లా తీసుకుంటారా అమ్మ వాళ్ళు? పేషెంట్ అక్కడి నుంచి వస్తారు. వచ్చి మీ కొడుకు పుట్టి ఫస్ట్ ఏంది పాపనా బాబాని అడిగిండ్రు మమ్మల్ని. అంటే పాప ఫస్ట్ సారీ అన్న. ఇప్పుడు మీకు కొడుకు పుట్టిన 2000 ఇవ్వండి. ఆడపిల్ల పుడితే 1100, కొడుకు పుడితే 2000 అంటున్నారు. మేము ప్రతిసారి డబ్బులు లేదే పనే కాదు. 8000 రూపాయలు ఇచ్చినా కానీ తీసుకోవడం లేదు. మేము బీదలం ఎక్కడి నుంచి తీసుకొస్తాము? మా దగ్గర లేకనే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తాము. మన 2000 ఇవ్వాలి 3000 ఇవ్వాలని బెదిరిస్తే ఎక్కడి నుంచి తీసుకొస్తాం మేము? మనం చూస్తున్నాం ఇక్కడ ఒకటే ఆడపిల్ల పుడితే ఒక రకమైనటువంటి రేటు, మగపిల్లోడు పుడితే మరో రకమైనటువంటి రేటు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మా వద్ద నుంచి తీసుకుంటున్నారు. మేము నిరుపేదలము, ఇటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పుడు మా దగ్గర నుంచి డబ్బులు అడగడం ఎంతవరకు సమంజసం అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం వీరి గురించి మాట్లాడుతున్నప్పుడు అనేక మంది చిన్నపిల్లలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ తాలూకు వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో సర్వసాధారణంగా కూడా ఈ డబ్బులు వసూళ్ల కార్యక్రమం కొనసాగుతుంది. దీన్ని ఇప్పటికైనా నియంత్రించాలంటున్నారు. అదేవిధంగా మనం ఈ విషయానికి ఏదైతే నిన్న తారుమారైందనే ఆరోపణలు వస్తున్నటువంటి విషయానికి వచ్చినట్లయితే డబ్బుల కోసమే ఆయా ఈ రకంగా వీరిని నమ్మించే ప్రయత్నం చేసిందా, లేదా నిజంగానే బాబును తారుమారు చేసిందా అన్న దానిపైన కూడా స్పష్టత రావాల్సింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనైనా DNA పరీక్షలు నిర్వహించిన అనంతరమే మేము ఇక్కడ నుంచి చేరుకుంటాం. ఆ DNA రిపోర్ట్లో వచ్చిన ఆధారంగానే మేము విశ్లేషిస్తాం. అప్పటి వరకు కూడా ఇక్కడ నుంచి కదిలేదు లేదని కూడా ఈ రజిత కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గౌతమి. రైట్, థ్యాంక్ యూ తిరుమల, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.